స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇక ఈ నెల 17న తెలంగాణ కేబినెట్ అయితే భేటీ కానుంది. స్థానిక ఎన్నికలపై కేబినెట్ లో కూడా చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక కోర్టు పరిధిలోని అంశాలపైన కూడా చర్చిస్తామని సీఎం అన్నారు. ఇక మంత్రుల అభిప్రాయాలను కూడా తీసుకుంటామని కూడా తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. నా సూచన ఒక్కటే, మీకు ఇక డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడదాము. రాబోయే 2 సంవత్సరాలు ఫోకస్డ్గా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము, సంక్షేమ పథకాలు అమలు చేద్దాము, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుందాము, వనరులను సమకూర్చుకుందాము, అభివృద్ధికి సహకరించండి అని ప్రధాన ప్రతిపక్షం హరీష్ కేటీఆర్కి చెప్తున్నా, కేంద్రం నుంచి నిధుల కోసం సహకరించమని కిషన్ రెడ్డి గారికి చెప్తున్నా. మనమందరం కష్టపడతాం, మీరు కూడా ఈ కష్టాన్ని గుర్తించి ప్రజలకు చెప్పండి అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అంతే తప్ప ఇంకా రాజకీయ విమర్శలకు తావు లేదు, అవసరం లేదు. రేపు 17th క్యాబినెట్లో అవన్నీ డిస్కషన్ జరుగుతాయి. 17 తారీఖు రోజు క్యాబినెట్ సమావేశం ఉన్నది. క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరి సూచనలు తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న పరిణామాలు, న్యాయస్థానంలో ఉన్న అంశాలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. ఇక ఇదే అంశంపై కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా భేటీ అవ్వనున్నారు. ఇక దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో ఎలాంటి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి? అమూల్య, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితం కాంగ్రెస్ పార్టీలో ఫుల్ జోష్లను ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 17వ తారీఖున తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇంతకు ముందే విజయోత్సవ ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు. 17వ తారీఖున కేబినెట్ భేటీ ఉంటుందని, కేబినెట్ లోని మంత్రులందరి సమాలోచనలతో, వారి సూచనలతో సర్పంచ్ ఎన్నికలపై, స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్తామనేటువంటి విషయాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి మీడియా ముఖంగానే ప్రకటించారు. అయితే గత 3 ఎన్నికల్లో ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి జూబ్లీహిల్స్ ఫలితంలో కావచ్చు, అంతకుముందు సార్వత్రిక ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్స్ తో పాటుగా కంటోన్మెంట్ లో ఈ 2 ఎన్నికల్లో కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ బుక్కబుర్లా పడిందని చెప్పొచ్చు. అంతకుముందు 23 ఎలక్షన్స్ లో కూడా అధికారం కోల్పోయింది. 10 సంవత్సరాల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించి తెలంగాణ తెచ్చిన పార్టీగా గుర్తింపు పొందినటువంటి బీఆర్ఎస్ వరుస ఓటములతో డీలా పడిన ఈ సందర్భంలోనే సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించడం, అందులో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదు చేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో పునాదులతో సహా పెకిలించాలనేటువంటి ఒక ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నట్టుగా సమాచారం అందుతుంది. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇంత ప్రత్యేక దృష్టి పెడుతుందంటారు? తప్పకుండా అమూల్య, ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి వరుస ఓటములు బీఆర్ఎస్ పార్టీకి ఏవైతే ఉన్నాయో, ఈ వరుస ఓటముల పైనే ఈ ఎలక్షన్స్ లో వచ్చినటువంటి కాంగ్రెస్ కు వచ్చినటువంటి రిజల్ట్ జోష్ ను కాంగ్రెస్ శ్రేణులు అందరిలో కూడా ప్రస్తుతం ఉంది. ఈ జోష్ లోనే ఓడిపోయిన బాధ బీఆర్ఎస్ క్యాడర్ లో, బీఆర్ఎస్ నాయకత్వంలో ఉంటుంది. గెలిచినటువంటి జోష్ ఇటు కాంగ్రెస్ క్యాడర్ లో, కాంగ్రెస్ నాయకత్వంలో ఉంటుంది. ఇలాంటి తరుణంలోనే చాలా కీలకమైనటువంటి పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఇటు జెడ్పీటీసీ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు, గ్రామాల్లో కీలకమైనటువంటి సర్పంచ్ ఎన్నికలు, ఈ మూడంచెల వ్యవస్థల్లో కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ నాయకత్వం ఉండడం ద్వారా భవిష్యత్తు ఎలక్షన్ లో మరో 3 ఏళ్ల తర్వాత రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన పునాదిని ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యం ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డిలో కనిపిస్తుంది. తద్వారా గత 15 సంవత్సరాలుగా ఎలాంటి అధికారాలు లేకుండా దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు కూడా ఒక గౌరవప్రదమైనటువంటి హోదాను కల్పించడం, గ్రామీణ స్థాయిలో వారిని పదవుల్లో కూర్చోబెట్టడం ద్వారా వారికి కూడా పార్టీకి కష్టపడ్డందుకు వారికి కూడా గుర్తింపు తీసుకురావాలనేటువంటి ఆలోచన సీఎం రేవంత్ రెడ్డిలో స్పష్టమవుతుంది. మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కోర్టు పరిధిలోని అంశాలపైన కూడా చర్చిస్తామని చెప్పారు. మరి ఇప్పుడు కోర్టు పరిధిలోని అంశాలపైన కేబినెట్ ఏ అంశాలను పరిశీలించనుందంటారు క్రాంతి?
వాస్తవానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడో నిర్వహించాల్సి ఉంది సంవత్సరం క్రితమే. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 2023 ఎలక్షన్స్ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు తెలంగాణ ప్రజలకు ఒక వాగ్దానం చేసింది. అదే కామారెడ్డి డిక్లరేషన్, దీనే బీసీ డిక్లరేషన్ అని కూడా అంటారు. 2023లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్టయితే స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన 42% రిజర్వేషన్ కట్టబెడతామనేటువంటి ఒక పెద్ద ప్రామిస్ అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెట్టింది. ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి మంచి ప్రభుత్వాన్ని ఇచ్చారు. అందుకు అనుగుణంగానే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం జనగణన పూర్తి చేసింది. జనగణన ద్వారా కూడా 52% పైగా ఇటు బీసీ వర్గాలు తెలంగాణలో ఉన్నట్టుగా కులాల వారీగా లెక్కలు తేలాయి. అయితే వీరికి స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఒక చట్టాన్ని కూడా సవరించింది. ఒక బిల్లు కూడా తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసింది, కేబినెట్ పాస్ చేసింది. ఈ బిల్లు ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. కానీ గవర్నర్ ఏదైతే రిజర్వేషన్ క్యాప్ ఏదైతే ఉంటుందో 50%, ఆ 50% దాటొద్దనేటువంటి ఒక ఆలోచనతో ఆయన బిల్లును పెండింగ్ లో పెట్టారు. ఈ బిల్లును ఖచ్చితంగా పూర్తి చేయాలి, బిల్ పై గవర్నర్ ఆమోద ముద్ర రావాలి అనేటువంటి ఉద్దేశంతో గతంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ స్థాయిలో కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు నిర్వహించడం, బీసీ సంఘాలన్నింటినీ కూడా అటు రాష్ట్రపతి ప్రధానమంత్రిని కల్పించే ప్రయత్నం చేసి అన్ని ఏర్పాట్లు చేసింది. అంటే ఇక్కడ ఫైనల్ గా బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు అన్ని కూడా పూర్తి చేసింది. తన పరిధిలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసింది. ఇక్కడ ఫైనల్ బాల్ అనేటువంటిది బిల్ ఆమోదం పొందేటువంటి ప్రక్రియ గవర్నర్ ఆమోద ముద్రతో గవర్నర్ సంతకంతో ఫినిష్ అవుతుంది. ఇది పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఎలక్షన్స్ కు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన తీసుకున్నటువంటి క్యాబినెట్ ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది. కానీ ఆ ఆర్డినెన్స్ పై కొంతమంది ఇటు హైకోర్టులో సుప్రీం కోర్టులో కేసులు దాఖలు చేయడం, ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆర్డినెన్స్ ను ప్రభుత్వ జీవోను కూడా కొట్టివేయడంతో ఎలక్షన్ ప్రక్రియ అనేటువంటిది క్లోజ్ అయిపోయింది. లేకపోతే ఈ నెల ప్రారంభంలోనే ఎలక్షన్స్ జరగాల్సింది. సో కానీ ఇప్పటి వరకు కూడా ఎలక్షన్స్ జరగకుండా ఉండడానికి ఒక కారణంగా ఈ బిల్ ఆర్డినెన్స్ కొట్టివేతను ఇప్పటి వరకు కాంగ్రెస్ నాయకులు చెప్తూ వచ్చారు. అయితే ఈ బిల్లు కొట్టివేసిన నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశంలో నిర్వహించడం ద్వారా ఏదైతే గతంలో ఉన్నటువంటి 50% రిజర్వేషన్ ఆధారంగానే కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కు వెళ్లే అవకాశం ఉంది. మరి ఇప్పుడు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ నిర్వహించడం ద్వారా ఇటు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో పాటు బీఆర్ఎస్ ను చావుదెబ్బ కొట్టాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. అయితే ఈ 50% రిజర్వేషన్ క్యాప్ ఏదైతే ఉందో ఇది 42% బీసీ రిజర్వేషన్లకు అడ్డంకిగా ఉన్న తరుణంలో ఇప్పుడు పార్టీ పరంగా 42% రిజర్వేషన్స్ అంటే ఇక్కడ ఇదివరకు చెప్పినటువంటి బీసీ రిజర్వేషన్ కేటాయించిన స్థానాల్లో ఇప్పుడు ఆ సంఖ్య తగ్గుతుంది. ఎంతవరకు అయితే తగ్గుతుందో ఇక్కడ ఒక మండలాన్ని ఒక యూనిట్ గా, జిల్లాను ఒక యూనిట్ గా తీసుకుంటూ ఆ జనరల్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీ అభ్యర్థులను నిలబెట్టడం, బీసీలను తద్వారా రాజకీయంగా మేము ప్రోత్సహిస్తున్నాం అనేటువంటి ఒక ఇండికేషన్ పబ్లిక్ లోకి తీసుకెళ్లడం ద్వారా ఈ ఎలక్షన్స్ ప్రక్రియను ఎదుర్కోవాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ క్రాంతి. ఒకసారి మనం చూసినట్టయితే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టింది. ఇక ఈ నెల 17న కూడా తెలంగాణ కేబినెట్ అయితే భేటీ కానుంది. స్థానిక ఎన్నికలపై కూడా కేబినెట్ లో చర్చిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు. ఇక కోర్టు పరిధిలోని అంశాలపైన కూడా చర్చిస్తామని సీఎం తెలిపారు. మంత్రుల అభిప్రాయాలను కూడా తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే గనక రాబోయే 2 సంవత్సరాల్లో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశలోనే వెళ్తామని కూడా తెలిపారు. ఇక ఇవి ఏవి కూడా రాజకీయాలకు విమర్శలకు తావు లేదని కూడా ఆయన తెలపడం అయితే జరిగింది. ఇక త్వరలోనే స్థానిక ఎన్నికలు జరిగే సూచనలు కూడా ఉన్నాయని అయితే తెలుస్తోంది. నా సూచన ఒక్కటే మీకు, ఇక డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడదాము. రాబోయే 2 సంవత్సరాలు ఫోకస్డ్గా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము, సంక్షేమ పథకాలు అమలు చేద్దాము, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుందాము,
వనరులను సమకూర్చుకుందాము, అభివృద్ధికి సహకరించండి అని ప్రధాన ప్రతిపక్షం హరీష్ కేటీఆర్కు చెప్తున్నా, కేంద్రం నుంచి నిధుల కోసం సహకరించమని కిషన్ రెడ్డి గారికి చెప్తున్నా. మనమందరం కష్టపడతాం, మీరు కూడా ఈ కష్టాన్ని గుర్తించి ప్రజలకు చెప్పండి అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అంతే తప్ప ఇంకా రాజకీయ విమర్శలకు తావు లేదు, అవసరం లేదు. రేపు 17th క్యాబినెట్లో అవన్నీ డిస్కషన్ జరుగుతాయి. 17 తారీఖు రోజు క్యాబినెట్ సమావేశం ఉన్నది. క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరూ సూచనలు తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న పరిణామాలు, న్యాయస్థానంలో ఉన్న అంశాలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. థ్యాంక్ యూ.